చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ రోజు. ఇదే క్రమంలో మోడీ ఈరోజు మన విశాఖ రావడం, దేశం ప్రపంచం అంతా మన ఇప్పుడు విశాఖపట్నం వైపు చూస్తుంది. ఎలా అనిపిస్తుంది ఈ రోజు మీరు ఈ విధంగా పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? మాకైతే మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశ ప్రజలందరికీ 11వ అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ రావడం, తెల్లవారుజామునే లేచి మంచి మెడిటేషన్ గా రావడం, అందరూ ఇలా ఈ డ్రెస్ కోడ్ లో చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేవీ చాలా బాగా రిప్రజెంట్ చేసింది. ఎక్కడెక్కడో విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, గుంటూరు నుండి రావడం చాలా ఆనందంగా అనిపించిందండి నాకైతే మాత్రం. ఇంకా తెల్లవారుజాముని సన్ రైజు, ఒకేసారి డార్క్ మూమెంట్ నుండి లైట్ మూమెంట్ రావడం చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఇంకా మా వాళ్ళందరూ చూడడం, మా నేవీ వాళ్ళు, నేవీ స్టాఫ్ ఇదంతా చాలా బాగుందండి. చాలా ఆనందంగా అనిపించింది. అంతేనండి. దేశ ప్రజలందరికీ మరోసారి యోగా శుభాకాంక్షలు చెప్తున్నాను. చూసాం కదా, వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయాన్నే ఒక డార్క్ నుంచి ఒక లైటింగ్ లోకి వచ్చేసరికి అయితే మాత్రం ఒక ఏదో తెలియనటువంటి అనుభూతి కలిగిందంటూ మరొక చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా మరి కాసేపట్లో యోగా ఆసనాలు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.